వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వచ్చే ఏడాది ప్రారంభంలో జరగనున్న ఉత్తరప్రదేశ్ ఎన్నికలపై కాంగ్రెస్ భారీ ఆశలు పెట్టుకుంది. ఈ ఎన్నికల్లో బీజేపీని దెబ్బకొట్టడం ద్వారా ఉత్తర భారతదేశంలోని హిందీ రాష్ట్రాల్లో పాగా వేసేందుకు ఎత్తులు వేస్తోంది. ఇందులో భాగంగా ఎస్సీ సామాజిక వర్గంలో పట్టున్న నేతగా ఉన్న రాజేంద్ర పాల్ గౌతమ్ను రంగంలోకి దింపింది. ఉత్తరప్రదేశ్లో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా దళిత ఓట్లు అత్యంత కీలకం. యూపీ మొత్తం జనాభాలో షెడ్యూల్ కులాల వాటా దాదాపు 20.8% ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ నేత, సామాజిక సంక్షేమ శాఖ మాజీ మంత్రి రాజేంద్ర పాల్ గౌతమ్ను ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా నియమిస్తూ అధిష్టానం ఒక స్పష్టమైనటువంటి పొలిటికల్ సిగ్నల్ ఇచ్చింది. 2027 యూపీ అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్గా దళిత సామాజిక వర్గాన్ని తమ వైపు తిప్పుకునేందుకు వేసినటువంటి అతిపెద్ద ఎత్తుగడ ఇదని అంటున్నారు పొలిటికల్ అనలిస్టులు. అయితే యూపీ అసెంబ్లీలోని మొత్తం 403 స్థానాల్లో ఏకంగా 84 నుండి 86 స్థానాలు ఎస్సీ వర్గానికి రిజర్వ్ చేయబడ్డాయి. గతంలో ఈ స్థానాలే మాయావతికి కొండంత అండగా నిలిచాయి. ఇప్పుడు బీఎస్పీ బలహీనపడడంతో ఆ ఖాళీని భర్తీ చేసేందుకు ఏఐసీసీ ఎస్సీ విభాగం చైర్మన్ కూడా అయిన రాజేంద్ర పాల్ గౌతమ్ను రంగంలోకి దించారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. గత కొన్ని ఎన్నికలుగా యూపీలో కాంగ్రెస్ కేవలం నామమాత్రపు సీట్లకే పరిమితమైంది. కానీ సమాజ్వాదీ పార్టీతో కుదిరిన పొత్తు కాంగ్రెస్కు కొత్త ఊపిరి పోసింది. ముస్లిం యాదవ్ ఓటు బ్యాంకుతో సమాజ్వాదీ పార్టీ బలంగా ఉంటే దళిత మరియు అగ్రవర్ణాల ఓట్లను రాబట్టడం ద్వారా ఇండియా కూటమిని తిరుగులేని శక్తిగా మార్చాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. గత లోక్సభ ఎన్నికల్లో ఈ కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యి అద్భుత ఫలితాలు వచ్చాయి. ఇప్పుడు అదే జోష్ను అసెంబ్లీ ఎన్నికల్లోనూ రిపీట్ చేయాలనేది ప్లాన్. 2024 లోక్సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లో ఇండియా కూటమి ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ అత్యధిక స్థానాలను కైవసం చేసుకొని రికార్డు సృష్టించింది. మొత్తం 80 లోక్సభ స్థానాల్లో ఈ కూటమి 43 స్థానాలను గెలుచుకుంది. సమాజ్వాదీ పార్టీ 37 స్థానాలను, కాంగ్రెస్ 6 స్థానాల్లోనూ విజయం సాధించింది. 2019లో కేవలం రాయ్బరేలీలో మాత్రమే గెలిచిన కాంగ్రెస్ ఈసారి తన బలాన్ని 6 స్థానాలకు పెంచుకుంది. రాహుల్ గాంధీ రాయ్బరేలీ నుండి భారీ మెజారిటీతో గెలవగా అమేఠీలో కూడా కాంగ్రెస్ అభ్యర్థి కిషోరీలాల్ శర్మ ఘన విజయం సాధించారు. అయోధ్య ఉన్న ఫైజాబాద్ లోక్సభ స్థానంలో ఎస్పీ అభ్యర్థి అవధేష్ ప్రసాద్ దళిత నేత విజయం సాధించడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని డబుల్ ఇంజన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బలమైన అసంతృప్తి వ్యక్తమవుతోంది. యువతను వేధిస్తున్న పేపర్ లీకేజీల వ్యవహారం కావచ్చు, పెరుగుతున్న నిరుద్యోగం, దళితులు మరియు మహిళలపై జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు యోగి ప్రభుత్వానికి మైనస్గా మారాయి. ఈ అవకాశాన్ని పక్కాగా వినియోగించుకోవాలని కాంగ్రెస్ అయితే భావిస్తోంది. సరిగ్గా ఇదే సమయంలో అటు అఖిలేష్ యాదవ్ దూకుడు, ఇటు రాజేంద్ర పాల్ గౌతమ్ క్షేత్రస్థాయి దళిత ఉద్యమాల అనుభవం తోడైతే యోగి సర్కార్ను గద్దెదించడం ఇండియా కూటమికి పెద్ద కష్టమేమీ కాదనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అయితే అవినాష్ పాండే స్థానంలో యూపీ పగ్గాలు చేపట్టిన రాజేంద్ర పాల్ గౌతమ్ దళితులను ఆకర్షించి కాంగ్రెస్కు పూర్వవైభవం తెస్తారా? సమాజ్వాదీ పార్టీతో కలిసి యోగి ఆదిత్యనాథ్ వ్యూహాలకు చెక్ పెడతారా అనేది ఇప్పుడు భారత రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరంగా మారింది. ఉత్తరప్రదేశ్ రాజకీయాలు దేశవ్యాప్తంగా కూడా ఎప్పుడూ ఆసక్తిని రేకెత్తిస్తూ ఉంటాయి. ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో ఏదైతే సంచలనాలు నమోదవుతాయో అది కేంద్రం మీద డెఫినెట్గా వచ్చే ఎన్నికల్లో ఎఫెక్ట్ చూపిస్తుందన్నది అందరికీ తెలిసిందే. ఉత్తరప్రదేశ్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తే కేంద్రంలో అదే పార్టీ అధికారంలోకి వస్తుందనేటువంటి ఒక సెంటిమెంట్ కూడా ఉంది. ఈసారి పక్కగా గతంలో చూపించినటువంటి ప్రభావం కన్నా ఈసారి భారీ ఎత్తున ప్రభావం చూపించి కేంద్రంలో కూడా అధికారంలోకి రావాలన్నదే కాంగ్రెస్ పార్టీ ప్లాన్. అందుకే యూపీ రాజకీయాల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈసారి ఎలాగైనా సరే ఇండియా కూటమి అక్కడ సమాజ్వాదీ పార్టీతో కలిసి అధికారాన్ని చేపట్టాలని అయితే ఊళ్ళూరుతోంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీసుకునేటువంటి చర్యలు, వేస్తున్నటువంటి ఎత్తులకు పై ఎత్తులు యోగి సర్కార్ని ఒకంత ఇబ్బంది పెట్టబోతున్నాయి. ఇది ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి చర్చ.